బ్యాక్ టు లైవ్ షో. భాస్కర్ రెడ్డి గారు, నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది, మీరు ఇంకా రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారా? ప్రధాన ప్రతిపక్షం వాళ్ళ బంధుకు పిలుపునివ్వడం దురుద్దేశంతో ఇచ్చింది, దానికి ఎవరు సహకరించదు ప్రజలకని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం కష్టాల్లో ఉంది కాబట్టే ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నాం. శాశ్వతంగా కష్టాలు తీరాలంటే, యువతకు భవిష్యత్తు ఉండాలంటే, రాష్ట్రం శ్రేయస్కరంగా ఉండాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే సంజీవని అనుకుంటున్నాం. అందుకనే ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేయడానికి చేస్తున్నారు పోరాటమే తప్ప కావాలని చేస్తున్నది కాదు. ఇంతకుముందు రామారెడ్డి గారు చెప్పినట్టు 2-3 ఇష్యూస్ చెప్పాడు, కామెంట్ చేశాడు. పార్లమెంట్లో జగన్మోహన్ గారు నవ్వుకేం చేస్తారు? మీ తెలుగుదేశం పార్టీ ఎంపీలే ఒకరేమో విభజనకు అనుకూలంగా ఓటేస్తున్నారు, మీ నామానాగేశ్వరరావు 2-3 ఎంపీలేమో విభజనకు అనుకూలంగా ఓటేస్తున్నారు. మీరే డ్రామా ఆడుతున్నప్పుడు పార్లమెంట్ లో ఇద్దరిట్లా ఎంపీలు ఓటేస్తున్నారు. ఇదేం పార్టీ ఇదని ఎవరికైనా నవ్వులాటగా కనబడుతుంది. అది తీసుకున్న చర్య. తర్వాత విషయానికి వస్తే అసెంబ్లీలో ఎందుకు నిన్న జగన్ చెట్టు ప్రకటన చేసినప్పుడు ఎందుకు ప్రకటన చేయలేదు? అసలు నాకు తెలియకుండా అడుగుతాను. సెప్టెంబర్ 8 ప్రాధాన్యత ఏం లేదే? అర్ధరాత్రి 10 ముక్కలకు ప్రకటన చేయాల్సిన అవసరం వచ్చింది చేయట్లేదు. ఇంపార్టెంట్ డే రోజు August 15th, January 26th ఏం కాదే? సెప్టెంబర్ 20 మీడియా చేస్తూ అర్ధరాత్రి ఎందుకు ప్రకటన చేయాలి? 10 ముక్కలు కదా ప్రకటన చేశారు. అర్ధరాత్రి ప్రకటన చేస్తే 10 ముక్కలు ప్రకటన చేస్తే 10 ముక్కలు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు లెక్కన స్వాగతించాలా? మేము దాన్ని చేసిందండి చెప్తున్నా. మీ వర్షంలో చెప్పండి. అది కూడా నేను చెప్తున్నా, మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు 6 గంటలకు కనీసం 8 గంటలకు రాత్రి పెట్టుంటే స్పందిస్తారు. అర్ధరాత్రి స్వతంత్రం వచ్చినట్టు ప్రకటన చేస్తే తెల్లారి 7 గంటకంతా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాడు, బంద్ ప్రకటించినాడు, ధర్నా చేస్తా ఉన్నాడు, నిరసన చెప్తున్నాడు, పాదయాత్ర అసెంబ్లీకి ఎందుకు ఆలస్యంగా వచ్చన్నారు? ఆ ప్రకటన చేసి పాదయాత్రకు వచ్చిందాక ఆలస్యమైంది. అందరూ ఒక తాటి మీద అయితే ఖచ్చితంగా లేరు. సరే, కాసేపు అధికార పార్టీని పక్కన పెడదాం. మిగతా విపక్షాలను కూడా ఎవరు పిలుపురాడు ఇచ్చినప్పుడు వామపక్షాలు ఒక పిలిపించే, లేదా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రోగ్రామ్ ఇచ్చింది, మీరు ఒక ప్రోగ్రామ్ ఇస్తారు. ఇక్కడ కూడా ఒక తాటి మీద లేనప్పుడు ఎట్లా? అంటే నేను ఆలస్యంగా రావడానికి కారణం చెప్తున్నా. పాదయాత్రగా రావడం వల్ల నిరసన చెప్తూ బ్లాక్ డస్ట్ పాదయాత్రగా రావడం ఒక 10 నిమిషాలు ఆలస్యం ఉంటుంది. అదేం పెద్ద క్రైమ్ కాదు. రెండో చెప్తున్నా, ఎవరు బలవంతంగా పట్టుకొచ్చి అరుణ్ జైట్లీ ప్రకటన చేయించినట్టుందే తప్ప ఆవిడిగా దాని చట్టబద్ధత కూడా లేదు ఆ ప్రకటనకి. నిజంగా కూడా సరే పక్కన మరి ఇంకా చెప్తాం. ఒకవేళ అంత పెద్ద డిసిషన్ తీసుకున్నప్పుడు ఎవరు పోలే డిసిషన్ కి? విజయనాథ్ చౌదరి ఎవరు? సీఎం రమేష్ కి సంబంధం? ఇది ఒక మంచి విషయం డెవలప్ చేసినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ కూర్చొని ఆ ప్యాకేజ్ మీద డిస్కస్ చేయాలి. ఇది ఒక కాంట్రాక్టర్ ని బ్యాంక్ లో దీంట్లో అంటే ఈరోజు ఎందుకంటున్నా అంటేనా చాలా ఇంపార్టెంట్ అంశం చెప్తున్నా. ఈ రోజు తను ప్రకటించినటువంటి ఏ ప్యాకేజ్ కూడా కొత్తగా ప్రకటించిన ప్యాకేజ్ ఏమి కూడా లేదు. అన్ని ప్యాకేజీలు విభజన చట్టంలో ఉన్నాయి, 18వ షెడ్యూల్లో ఉన్నాయి, ప్రకటించారు. కొత్తగా ప్రకటించారు. అది కూడా సిబిడిటీ కింద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పి అడిషనల్ డిప్రిసియేషన్ కింద 2 ఇన్స్టిట్యూట్స్ అన్నారు. డిప్రిసియేషన్ కింద 2 ఇన్స్టిట్యూట్స్ ప్రకటించారు. 1 ఫ్యాక్టరీలకి 2 ఇన్స్టిట్యూట్స్ ప్రకటించారు. దానివల్ల కొత్తగా వచ్చిన లాభం కూడా ఏమి లేదు. అంటే ఏ రకంగా ప్యాకేజీ వల్ల ప్యాకేజీ మనకు అనుకూలంగా కొత్తగా ప్రకటించింది లేదు, ప్రత్యేక హోదా ప్రకటించింది లేదు. చేసినప్పుడు చివరికి ఏమైపోయిందిరా అంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఎక్కడ భయపడుతున్నాడు. ఆ భయపడడం వల్ల అంటే కేసో సూట్ కేసో లో కేసో మాకు తెలియదు, దేనికి భయపడుతున్నాడు. ఆ భయపడడం వల్ల గట్టిగా ప్రశ్నించలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు 2 కోరుకుంటాను నాకు తెలిసి. ఒకటి పైన బీజేపీ ఉండాలా, కింద డీజీపీ ఉండాలా. తన కేసులు తప్పించుకోవడం కోసం పైన బీజేపీ ప్రతిపక్ష పార్టీని జైల్లో పెట్టడం కోసం బీజేపీ కావాలి. బీజేపీ మేమేం చేయాలా? చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితం మనం చూస్తూ ఉన్నాం. ఈవేళ కేసుల గురించి భయపడడానికి అది ఏం పొరపాటు? ఆయన ఏమన్నా 16 నెలలు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 16 నెలలు జైల్లో ఉన్నాడా? 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయా? లేకపోతే 42,000 కోట్లు ఏదన్నా ఆయన ఏమన్నా ఈడీ అటాచ్మెంట్ చేసిందా? 11 సార్లు జరగకుండా 27 సంఘాలు వేస్తే రాజశేఖర రెడ్డి గారు 27 విచారణ సంఘాలు వేసారు. చంద్రబాబు నాయుడు గారు 16 నెలలు జైల్లో ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు 11 నెలలు 42,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ పారిపోయింది.
ఇద్దరు ఆస్తులు ఈడీ అటాచ్మెంట్ చేసిందా? ఈడీ అటాచ్మెంట్ చేసిందా? 42,000 కోట్ల రూపాయలు 42,000 కోట్ల ప్రజలకు ఇవ్వండి. ప్రత్యేక హోదా నాయకుడు ఎదుర్కొన్నాడు కేసులే. మీ నాయకుడు 42,000 కోట్లు ప్రజలకు ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు ఎదుర్కొన్నాడు. మీరు నిజాయితీ పరులైతే మీరు నిప్పులైతే అన్నం చెప్పాలి. కోట్ల రూపాయలు నేను ఒకటే కొడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేసుల గురించి మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. కేసుల గురించి మాట్లాడారు కాబట్టి మీరు జైల్లో లేవు. 11 ఛార్జ్షీట్లు పడలా. శాశ్వతంగా జైల్లో ఉంటాడు మీ నాయకుడు. తెచ్చుకోకపోతే శాశ్వతంగా జైల్లో ఉంటాడు మీ నాయకుడు. అన్న సార్, కేసులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్లి బెయిల్ కోసం తెచ్చుకునే ఎంత హక్కు ఉందో చంద్రబాబు నాయుడు గారికి కూడా అంతే హక్కు. అదే తేల్చారు. విషయం గురించి మీ వల్ల కాదని అధికార పక్షం కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, ప్రధాన ప్రతిపక్షం కానివ్వండి, మా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తే అప్పుడు జనసేనాధిపతి రంగంలోకి దిగుతారు, జన సైన్యం రంగంలోకి దిగుతుంది, హోదా తీసుకొస్తారు. ఆయన వచ్చే అవకాశం మీరు ఇస్తారా, మీరే సాధిస్తారా? మొత్తం మీద ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడడం, పోరాటం చేస్తామని చెప్పడం, తప్పులను ఎత్తు చూపించడం, అందరం కలిసి చేస్తామని చెప్పడం స్వాగతిస్తున్నాం. అతను అభినందిస్తున్నాం. ఖచ్చితంగా అది అప్పుడప్పుడు పెట్టే ప్రోగ్రామ్ గా కాకుండా ఒక హోదా సాధించాలంటే ఒకరు వదిలేస్తే ఇంకొకరు రాకూడదు. ఒకరు చేస్తున్నప్పుడే చెయ్యి కలిస్తేనే ఏదైనా సాధ్యం అవుతుంది. ఈ రోజు ఎంతమంది అయితే పోరాటం చేసి సిపిఎం, సిపిఐ ముందుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చివరికి మీ జర్నలిస్ట్ యూనియన్స్ తో పాటు అందరూ చేస్తున్న పోరాటంలో తను కూడా భాగస్వామి కావాలా, తను కూడా భాగస్వామి కావాలా, ఈ పోరాటంలో కలవాలా, సంయుక్తంగా పోరాటం చేయాలా, చెయ్యి కలిపి అడుగు వేసి నడిచినప్పుడే అందరూ కలిసి ఏదైనా సాధ్యం. ఎప్పుడో మీరు వదిలేస్తే నేను వస్తాను అనుకున్నప్పుడు పుణ్యకాలం అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారిని మేము అభినందిస్తూ ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు నుంచి నువ్వు కార్యరంగంలోకి వచ్చినామంటే అందరం కలుద్దాం, ప్రత్యేక హోదా సాధించుకుందాం, దయచేసి రమ్మని ఆహ్వానిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. గంగాభవాని గారు మీరేం చెప్తారు? ఫైనల్ గా పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలన్నీ స్పందించి సాధించగలిగితే ఓకే, లేదంటే నేను రంగంలోకి ఫైనల్ గా దిగాలి అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఏం చెప్పారో ఏమో మాకు దాంతో సంబంధం లేదు. ఆయన చెప్పిన విషయాల్లో ఎవరు వస్తారో కాదు, కానీ ద డే నుంచి ఏ రోజైతే వీరు మట్టి నీళ్లు దసరాకు తీసుకొచ్చిన రోజు నుంచి మా పిసిసి ప్రెసిడెంట్ కోటి సంతకాలు ఉద్యమం సేకరించాము. ఆంధ్రుల హక్కు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ మా హక్కు అని మేము తిరుగుతున్నాము. కేవీపీ రామచంద్రరావు గారు ప్రైవేట్ బిల్లులో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలతోటి మేము లైక్ మైండెడ్ అందరినీ కలిపి రాజ్యసభలో మా వాయిస్ వినిపించాం. మేము కంటిన్యూ ప్రాసెస్, ఇది ఎవరి అబ్బా సొమ్ము కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఎలాగో స్పెషల్ కేటగిరీ స్టేటస్ మా హక్కు అండి, మేము సాధించి పెడతాం. దానికి మేము అధికారంలో ఉన్నామా లేదా, ప్రజలు మమ్మల్ని అధికార పీఠంలో పెట్టారా, ప్రజలు మమ్మల్ని తిరస్కరించినా మేము ప్రజలను తిరస్కరించాం. సుదీర్ఘకాల అనుభవం ఉన్న వాళ్ళము, తప్పకుండా మేము వాళ్ళకి చేసి పెడతాం. ఎందుకంటే అందరూ ప్రజలు ఎట్లా తిరస్కరిస్తారు? ఛాన్స్ లేదు, రేపు మళ్ళీ మీరు పవర్ లోకి రావాలిగా, ప్రయత్నం చేస్తారు. ప్రజల కోసం మేము ఎప్పుడు ఉంటాము. వాళ్ళు మాకు ఓటేయలేదు, సీట్లో కూర్చోబెట్టలేదు, మాకు అధికారం లేదని మేము వెనకపడలేదు. ద డే వన్ నుంచి రోడ్ ఎక్కాం. మేము వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నాము, ఫైట్ చేస్తుంటాము, వాళ్ళకి సాధించి తీరుతాం. అంటే కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా రాజకీయాలు వదిలేసుకోలేరు కదా. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ఒక సీట్ ఉందా లేదా అని ఇది కాదు. మేము సుదీర్ఘంగా మా కార్యకర్తలుగా ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి వెళ్లి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల ఏం లాభాలు, వాళ్ళు ఏమంటున్నారండి, సుజనా చౌదరి గారికి ఉద్యోగం అక్కర్లేదండి, సీఎం రమేష్ గారికి అక్కర్లేదు, కానీ 13 జిల్లాల మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇప్పుడు తెలంగాణకు రాలేరండి. అదే విధంగా గల్ఫ్ లో ఇప్పుడు అక్కడ ఆయిల్ బాయిల్ వాళ్ళు
వెనక పంపించేస్తున్నారు ఇండియన్స్ ని. బ్రిటన్ బ్రిడ్జెట్ వచ్చినాక బ్రిటన్ కూడా ఇండియన్స్ రానివ్వట్లేదు. ట్రంప్ వస్తే అమెరికాకి వెళ్ళలేరు. ఈ సంవత్సరానికి లక్షల మంది వచ్చిన ఇంజనీర్లు చదువుకున్న వాళ్ళు ప్రతి రూపాయి తల్లి వాళ్ళ పిల్లలు రూపాయి ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ ఒకటే అడుగుతాను, ఆ నిరుద్యోగులందరూ బయటకు వస్తారండి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలాగొస్తాయండి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తేనే, ఈ ఇండస్ట్రీస్ వస్తేనే వాళ్ళకి వస్తాయి. మీరు అది మెయిన్ ప్రాబ్లం మీరు మర్చిపోయి ఇదేమో సంజీవినా స్పెషల్ కేటగిరీ సంజీవనే. గంగామాన్ గారు, కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది, వైసీపీ పోరాడుతుంది, ఇతర పక్షాలు పోరాడతాయి. కానీ ఈ పోరాటంలో కూడా ఎవరు రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు మిస్ చేసుకోకుండా పోరాడతారు, అంతేనా? మేము రాజకీయ ప్రయోజనం కాదండి, ప్రజల ప్రయోజనాలు. మాకు రాజకీయాలు వద్దండి, ప్రజలే బాగా వాళ్ళకి సేవ చేయడం, ప్రజల సేవే మా మోటో అండి. గంగాభవాని గారు ఎంత చక్కగా చెప్తూ ఉన్నారు. దీని విభజన వల్ల ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఇన్ని సమస్యలు వస్తున్నాయి, ఇన్ని ఉద్యోగాలు రావాలి, ఇన్ని రావాలని. మరి ఇవన్నీ తెలిసినప్పుడు ఆ రోజు తలుపులు మూసి పార్లమెంట్ లో ఎందుకు అంత అగోగ మేఘాల మీద వార్ రూమ్ అలాగే అందులో కూడా ఒక సందర్భం. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా అనేది ఒక చిన్న రాసుంటే సరిపోయింది. అవును, చేసాం వాస్తవమే అంటే వాస్తవమే ఒప్పుకుంటాం, ఇచ్చాం వాస్తవమే. అయితే మేము న్యాయంగా చేయమని చెప్పాం, ఇలా అన్యాయంగా కాదు, న్యాయంగా చేయమని చెప్పాం. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ ఎంపీలను ఫోకస్ చేశారు గతంలో మాట్లాడిన సభలో గానీ ఇవాళ సభలో గానీ. కేవలం ఎంపీలు చేసి చూసి ప్రజలంతా అలా ఉన్నారేమో అని అనుకోకండి, మీరు భ్రమపడకండి. ప్రజల పరిస్థితి వేరేగా ఉంది. ఎంపీలు వ్యాపారాలు చూపించే దక్షత ప్రజల ప్రయోజనాల కోసం చూపించండి, సీమాంధ్ర పౌరుషాన్ని చూపించండి, పౌరుషం లేకపోతే కారం కూడా రాసుకెళ్ళండి అన్నారు. అయితే మీరు ఒక స్టాండ్ తీసుకున్నట్టున్నారు నాకు తెలిసి. ఆయన మీద మీరు పెద్దగా విమర్శలు చేయడానికి సిద్ధంగా లేరు. అంటే ఇప్పుడు నేను ఇందాకే చెప్పా, పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పరంగా గానీ ఒక సానుకూలమైనటువంటి దృక్పథం మా అందరికీ ఉంది. ఎందుకంటే ఆయన నిజంగా ఈ స్టేట్ లో మంచి పెర్ఫార్మెన్స్ గానీ ప్రజల నుంచి గానీ అంత స్పందన ఉన్నప్పటికీ కూడా కేవలం ఏదో పదవుల కోసము అధికారం కోసం కాకుండా వేళ ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకురావాలనేటువంటి సంకల్పంతో ఆయన పార్టీని జనసేనని పెట్టడం గానీ అదేవిధంగా ఈ వేళ రాజకీయాల్లో కూడా జరుగుతున్నటువంటి సమస్యలు గానీ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నించేందుకు ఇస్తూ ఉన్నారు. అంచేత అటువంటి వ్యక్తి, ఎందుకంటే ఆయన స్వార్థం ఏమీ లేదు. ఆయన ఏదో ఒక ముఖ్యమంత్రి కావాలనో లేకపోతే ఏదో ఒక రాజకీయ నాయకుడు కావాలనో ఒక పార్లమెంట్ సభ్యుడు కావాలనో ఆయనకి స్వార్థమే లేదు. స్వార్థం లేకుండా రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఆ విషయాన్ని మనం ఒక నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా బాలా మీ కోర్టులోనే ఉంచారు, మీరు పోరాడి తీసుకొస్తారా? తీసుకురాకపోతే మీరు పక్కకు తప్పుకుంటే వదిలేసేయండి, మేము చూసుకుంటాం ఏం చేయాలో అని. ఏం చేస్తారు? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా రాజీ పడేటువంటి ప్రశ్నే లేదు. ఎందుకంటే ఈ రోజు కాదు, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని ఎప్పుడు కూడా రక్షించుకునేటువంటి విధంగా ఎప్పుడు కూడా ముందుంటాం. అదే విషయంలో ఈ రోజు కూడా ఏదైతే ఈవేళ హోదా విషయంలో గానీ ప్యాకేజీ విషయంలో గానీ ఈవేళ అన్ని సమాప్తం అయిపోయి క్లోజ్ అయిపోయిందని అనుకోవాలని అవసరంలా, అంశం ఏమీ కాదు. ఈవేళ కేంద్రం నుంచి ఎంతవరకు వస్తుందో అంతవరకు ఈవేళ రాబట్టుకుంటున్నాం, అది ప్రజలకు అందిస్తాం, ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇంకా భవిష్యత్తులో రావాల్సింది అడిగి తెచ్చుకుంటాం. రైట్. ఆంజనేయరెడ్డి గారు, బిఫోర్ కన్క్లూడ్ మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆయన క్లియర్ గా చెప్పిన పాయింట్లు, వెంకయ్యనాయుడు గారిని గౌరవిస్తూనే మాననీయ వెంకయ్యనాయుడు గారు అంటూనే వారు ఏం చేశారు రాష్ట్రానికి అనే విషయాల్లో ఓట్లాడడానికి వచ్చినప్పుడు అర్థమయ్యే భాషలో మాట్లాడి, ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎందుకు అర్థం కాని భాషలో మాట్లాడతారు? ఒకటి, మీ అందరికైనా సలహా ఇచ్చారు, పాటిస్తారా? ఏపీలో బీజేపీని చంపేశారు, మీరందరూ వేరే పార్టీలోకి వెళ్ళిపోమన్నారు. వాట్ పార్టీ యు ఆర్ చూసింగ్? టీడీపీయా, వైసీపీయా, కాంగ్రెసా? నేను హూ ఇస్ దట్ జెంటిల్మెన్ టు ఆస్క్ మీరందరూ ఇంకొక పార్టీలోకి వెళ్ళండి అని. ఆయన యొక్క లోకల్ స్టాండ్ ఏంటి, ఆయన రైట్ ఏమిటి? నేనేం అడుగుతున్నా అంటే ఆయన చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాడు. ఆయన ముందు లెట్ హిమ్ గెట్ హీజ్ మైండ్ క్లియర్. ఆయన ఏమన్నాడు, ఒక నెల రోజుల కిందట ఎవరు అడిగితే మీరు పోరాటం చేస్తుంటే నేను ఒక్కడిని ఏం చేయగలను అన్నాడు. సార్ లెట్ మీ కమ్, నేను ఒక్కడిని ఏం చేయగలను అన్నారు. నిన్నటి రోజున మాట్లాడితే ఏం చెప్పారు, యువకులు ఎవరో ఉద్యమాల్లో పాల్గొనొద్దు, జీవితాలు నాశనం చేసుకోవద్దు అన్నాడు. మళ్ళా మీరు పక్కకు వదిలిగితే నేను పోరాటం చేస్తాను, నేను తెలుసుకుంటాను. అందువల్ల చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. నేను ఒక్కటే ప్రశ్న ఆయన అడుగుతున్నాను, మీరు రాజకీయాల్లో కంటే మీ జనసేన సిద్ధాంతం ఏమిటో తెలియదు. ఆయన ఏ మీటింగ్ కూడా పవన్ కళ్యాణ్ తో ప్రారంభమై పవన్ కళ్యాణ్తోనే ముగుస్తుంది. మీరు చూస్తున్నారు ఆయన ప్రతిసారి కూడా. మీ సిద్ధాంతం ఏమిటో, మీ ఆలోచన విధానం ఏమిటో, మీ ప్రణాళిక ఏమిటో తెలియదు. ప్రత్యేక హోదా పట్ల మీరు ఏమి సాధిస్తారు, దానివల్ల ఏమి లాభాలు ఉన్నాయో మీరు చేయలేదు.
లేదు, చాలా కన్ఫ్యూజన్ గా మాట్లాడుతుంటారు. నేను ఒకటే ప్రశ్న ఇస్తున్నాను, ఆయన గతంలో ఒకసారి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదో ఒకటి పెట్టాడు, అది ఏమైంది దాని గురించి నేను చెప్పేదాన్ని. ₹1 చొక్కి ఇచ్చేశాడు, దాన్ని ఏమైంది? ఈ ప్రశ్న అడుగుతారండి, ఎవరికి ఇచ్చారండి, ఎవరికి ఇచ్చారంటున్నాను నేను. అదే తెలియనప్పుడు నేను అందుకని నేనేమంటున్నా అంటే, మీరు రాజకీయాలకు రావాలనుకుంటే పూర్తి సమయం రాజకీయం చేయండి, మీరు పోరాటం చేయండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ పరిస్థితుల పట్ల సరైన అవగాహన లేకుండా, అసలు విషయ పరిజ్ఞానం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సమంజసం కాదు. మీటింగ్ పెడితే 1,00,000 జనం 50,000 జనం వచ్చి మాట్లాడుతున్నారంటే మీరు విషయం తెలుసుకోండి, మీరు హోంవర్క్ చేయండి. దీనివల్ల ఇప్పటి వరకు రాష్ట్రంలో వెంకయ్యనాయుడు గారిని అడుగుతున్నారు ఏం చేయలేదని. వెంకయ్యనాయుడు గారు వచ్చిన ప్రతిసారి ఒక కొత్త ప్రాజెక్టు తీసుకుని శంకుస్థాపన చేస్తున్నారు, ప్రారంభాలయ్యే తెలుగుదేశం నాయకులు పాల్గొంటున్నారు, రాష్ట్ర ప్రజలకంతా 2,25,000 కోట్ల ప్రయోజనాలు లెక్క వెంకయ్యనాయుడు గారు చెప్తే, నేను ముఖ్యమంత్రి గారు దాదాపు అన్ని అంచనా వేసుకుంటే 70,000 ఒకటి ఫైనల్ కూడా చెప్పండి ఆంజనేయ రెడ్డి గారు, మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు, హోదా లేదు, దానికి సమానమైన ప్యాకేజ్, అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి, నిరంతర ప్రక్రియ. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ, కాంగ్రెస్, జనసేన అందరూ కూడా హోదా కావాలి, లేకపోతే మా సత్తా ఏంటో చూపిస్తామని నిన్న ఆయన మాట్లాడారు. సో మళ్ళీ వెనక్కి చేసే ఆలోచన చేసే పరిస్థితి ఏమన్నా ఉందా? నేను చెప్పేది ఎవరైనా చేసినా హోదా వల్ల ఏమి కాదనేది స్పష్టమైపోయిందండి. 2017కి అన్ని హోదాలు పూర్తవుతున్నాయి, అన్ని రాష్ట్రాలకు హోదాలు పూర్తవుతున్నాయి. అది మనం ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? వీళ్ళు ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరిని విమర్శ అడిగే హక్కు ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారిని అట్లా అంటున్నారు, నేను ఆయన చాలా చక్కగా చెప్పారు. వెంకయ్య నాయుడు గారి వల్ల కాంగ్రెస్ బీజేపీ ఏపీలో చచ్చిపోయింది, ఎమ్మెల్యేలు ఎంపీ పోయింది అంటే ఆయన స్పష్టంగా చెప్పారు. ఎందుకంటారా, వెంకయ్య నాయుడు గారు నేను ఇన్ని 2,00,000 కోట్లు ఇచ్చాను అంటున్నారు, దాంట్లో చిన్న రాష్ట్రమైన మహారాష్ట్రకే 2,00,000 ఇచ్చారు, దాంట్లో సగమున మనకు 1,00,000 కోట్లు ఇవ్వాలంటే రోడ్లకి మనకి 40,000 ఇచ్చారు. అలాగే అన్ని లెక్కలు చూస్తే ఇన్ని 2,00,000 ఇచ్చాము ఇప్పుడు దాకా అని చెప్పారు, అన్ని కలిపేసి. అయితే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు 8,000 కోట్ల చిల్లర చెప్పారు ఆయనది. అంటే ఏ నాయుడు ఒక్క నిమిషం, నేను చెప్పేది మాటల గారడితోటి పవన్ కళ్యాణ్ చెప్పేది అదే కదా, అప్పుడు స్పష్టంగా తెలుగులో మాట్లాడారు, ఇప్పుడు చెప్పేది ఎప్పుడేమో అవి చెప్పారు. రైల్వే జోన్ గారు నిజంగా బీజేపీ ప్యాకప్ అవ్వాలి, ఎందుకంటే పురంధరేశ్వర గారు 2 సార్లు నెగ్గించారు, మా కాంగ్రెస్ పార్టీ మంత్రి అయ్యారు. అక్కడ రైల్వే జోన్ రాకపోతే ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదండి బీజేపీ నాయకురాలు. అక్కడ హరిబాబు గారు బీజేపీ ప్రెసిడెంట్ అండి, ఆయన కాన్స్టిట్యున్సీ అక్కడ వైజాగ్, ఉత్తరాంధ్రకి రైల్వే జోన్ ఇస్తానన్న మాట మాట్లాడండి, ఇవ్వలేదు. వీళ్ళు అన్ని నమ్మక ద్రోహం అండి. ఉత్తరాంధ్రకి ప్యాకేజ్ ఎందుకంటే 50 కోట్లు ఇస్తారండి, 8,000 కోట్లు, దాదాపు 24,000 కోట్లు ఇవ్వాలి. ఎక్కడ ఇచ్చారండి? 2.5 సంవత్సరంలో వెంకయ్య నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఆయన ప్రజలకు తెలుసు, చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోయిన సంవత్సరంలో ఈ రాష్ట్రానికి ఏం చెప్తారు? ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది ప్రత్యేక హోదా విషయంలో, మీరు సాధించలేకపోతున్నారు, లేకపోతే ప్యాకేజీలకు రాజీ పడ్డారు, లాలూచి పడ్డారు, అనేక రాజకీయ విమర్శలు. ఏ సమాధానం చెప్తారు దానికి? వేళ వైఎస్ఆర్ పార్టీ గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని కేవలం ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఆయన పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడతాడు, పట్టిసీమ ప్రాజెక్టుకు అడ్డుపడతాడు, రాజధాని నిర్మాణానికి అడ్డుపడతాడు, భోగాపురం ఎయిర్పోర్టుకు అడ్డుపడతాడు, బందర్ పోర్టుకు అడ్డుపడతాడు. అంటే ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగకూడదు, ఏ అభివృద్ధి జరగకుండా ఈ రాష్ట్రంలో అంటే ఈవేళ అభివృద్ధి జరగకూడదు, అభివృద్ధి జరగకుండా ఉంటే ప్రజలందరూ కూడా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే తను ఆదరిస్తారనేటువంటి ఒక గుడ్డి నమ్మకంతో దుర్మార్గంతో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నారు. ఈ రోజు కూడా ఈవేళ బంధు విషయంలో కూడా మీ ద్వారా కూడా ఈవేళ ప్రజలకు కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఈవేళ వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ కూడా ప్రత్యేక హోదా విషయంలో కానీ ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు వాళ్ళు చేయవలసింది, ఢిల్లీ పోయి ఢిల్లీ దగ్గర చేయవలసింది. రెండవది, ఏదైతే కేసులు ఉన్నాయి లేకపోతే మీరు ఏదో రాజీ పడుతున్నారని కూడా విమర్శిస్తున్నారు. ఈవేళ కేసుల విషయం గురించి చెప్తున్నాం అంటే మేము కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు మీ ద్వారా కూడా. ఈవేళ ఖచ్చితంగా ఈవేళ మేమేమి 16 ఛార్జ్ షీట్లు లేవు, 11 నెలల జైల్లో లేము, అదే విధంగా వారానికి ఒక రోజు మేమే కోర్టుకు పోవట్లా. ఖచ్చితంగా ఈవేళ రాజశేఖర రెడ్డి గారు 27 విచారణ సంఘటనలు చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడలా. అందుచేత ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ 42,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ చేసింది. ఈ రోజు ఈడీ అటాచ్మెంట్ చేసినటువంటి సొమ్ము అంటే సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది, అది కనుక రాష్ట్ర గవర్నమెంట్ కి ఇస్తే
ఇవాళ 2 ప్రత్యేక హోదాలు ఇచ్చినట్లే. అంచేత ఈ రకమైనటువంటి ధోరణితో ముందుకెళ్లాలి తప్ప ప్రజలు కూడా గమనించాలని చెప్పేసి కూడా కోరుతున్నాను. అధికార పార్టీగా ప్రత్యేక హోదా మీరు అడుగుతూనే ఉంటారు, ప్యాకేజీ తీసుకున్నా కూడా. ఖచ్చితంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అవసరమైనటువంటి సహాయాన్ని అంతా కూడా తీసుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రానికి ఏది కావాలో వాటిని అన్నింటినీ థ్యాంక్ యూ గంగాభవన్ గారు, థ్యాంక్ యూ ఆంజనేయ రెడ్డి గారు. దివాళ లైవ్ షో, రేపు లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.